హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనసూయ ఫ్యాషన్స్. ఇక నుంచి మన వీడియోలో శారీస్ గురించి కాకుండా మల్టీగ్రెయిన్ పౌడర్, మీకు తెలిసి ఉంటుంది. మల్టీగ్రెయిన్ ఆటా పౌడరు చిరుధాన్యాలతో, అంటే 25 రకాల చిరుధాన్యాలతో తయారు చేయబడుతుందన్నమాట. మీ ఆరోగ్యానికి షుగరు, బీపీ, థైరాయిడ్, షుగర్లెస్, హార్ట్ ప్రాబ్లం అన్నిటికీ సంబంధించి చాలా మంచిగా పనిచేస్తుందండి. దాన్ని ఆ పిండితోటి మీరు కనీసం ఒక 15-20 రకాలు తయారు చేసుకోవచ్చు. ఇడ్లీ చేసుకోవచ్చు, దోశ, చపాతీ, పుల్కా, రొట్టె, ఇలాగ చాలా రకాలు చేసుకోవచ్చు. నేను చాలా రకాలు ట్రై చేశాను కూడా. ఈ పిండిని నేనే స్వయంగా తయారు చేస్తానంట. హోమ్ ఫుడ్ నేనే తయారు చేస్తాను. శుభ్రంగా అన్ని గింజలు తెచ్చి క్లీన్ చేసి కడిగి ఎండబెట్టి మరి పిండి మరకేపిస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుందన్నమాట. నేను లోకల్లో అమ్ముతున్నాను. చాలా మంచి రెస్పాండ్, చాలామంది చాలా బాగుంది అంటున్నారు. కొంతమంది ఏమో నాకు సరిగా దోశ రావట్లేదు, రొట్టె రావట్లేదు అంటున్నారు. చాలా ఈజీ అండి. మీరు మనసు దగ్గర పెట్టుకొని చేస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం చేయిందంటే ఏది లేదు కదా. మన ఆరోగ్యం కంటే మనకి ఏది ముఖ్యం కాదు కదా. మీ ఆరోగ్యం మీ అరచేతిలోనే ఉంది. గీతలు కాదు, గీతలు ఎంత అదృష్టంగా రాసినా మన ఆరోగ్యాన్ని మనం ఫుడ్ ద్వారా చాలా మంచిగా మార్చుకోవాలి. అదా చెప్తారు కదా, మనకి ఎన్ని ఉన్నా, ఎన్ని సిరి సంపదలు ఎన్ని ఉన్నా కానీ మన ఆరోగ్యానికి మించింది ఏది లేదు. మీ ఆరోగ్యం మంచిగా హెల్తీగా ఉండాలంటే మీరు ఖచ్చితంగా వాడండి మన యొక్క హోమ్ ఫుడ్ అనమాట, మల్టీగ్రెయిన్ పౌడర్. నేను మీరు అనుకోవచ్చు ఇది ఎలా ఉంటుందో ఏంటని. నేను తయారు చేసే గింజలు కానీ, తయారు చేసే విధానం కానీ, నేను వాడే మెటీరియల్ కానీ నేను వీడియో పెడతాను. మీకు కొంతమందికి చాలామందికి రొట్టె అవి చేత కాదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను ఆ వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేస్తాను. యూట్యూబ్లో చేస్తాను, నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్లో కూడా చేస్తాను. మీరు ఫాలో అవ్వండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ గంట కొట్టండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూసి ట్రై చేయండి. మనం చెయ్యిందంటూ ఏది లేదండి. మన ఆరోగ్యానికంటే ఏది ముఖ్యం కాదు. మీ ఆరోగ్యం మీ చేతి. అది ఎలా చేసుకోవాలి ఏంటి, నేను తయారు చేసే విధానము అని అనమాట. సపోజ్ కొంతమంది ఏమంటున్నారు, బాగుంటుంది కానీ అక్క అంత టేస్ట్ రావట్లేదు అంటున్నారు. అది కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మీకు. మీరు ట్రై చేయండి, మీరు తినండి. ఒక్కసారి ట్రై చేయండి, మీకు నచ్చితే ఫాలో అవ్వండి, లేదంటే వదిలేసేయండి. దాని గుండా మీకు నష్టమేం లేదు కదా. కిలో వచ్చేసి 120 రూపీస్ అనమాట. మంచి ఆఫర్ ప్రైస్లో పెడుతున్నానండి. ఒక్కొక్క కిలోనే బుక్ చేసుకోండి. నేను లోకల్లో కూడా అదే చెప్తున్నా. మీరు ఎవరైనా 1 కిలో తీసుకోండి. లోకల్ కాబట్టి ½ కిలోని ఇస్తున్నాను. 1 కిలో తీసుకోండి. మీకు నచ్చితేనే ట్రై చేయండి, నచ్చకపోతే వదిలేయండి. మీరు లాస్ పోయినా 120 రూపీస్. మనం రోజు పెట్టే ఖర్చులో 120 రూపీస్ అంటే అది పెద్ద ఖర్చు ఏం కాదు. దయచేసి మీరందరూ నాతో చేతులు కలుపుతారని నేను ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్